సార్ ఇప్పుడు ఇలా ఉంటే మీరెంట్లో ఫుల్ వైట్ అండ్ వైట్లో ఉన్నారు కాబట్టి ఈ మధ్యలో నేను చూస్తుంది వింటుండి కూడా బ్రహ్మకుమారిస్ బ్రహ్మకుమారిస్ మీరు కూడా ఫుల్ వైట్ అండ్ వైట్ వేస్తారు, మీకు బాగా ఇష్టం అనుకుంటా వైట్ అండ్ వైట్ అంటే. వాళ్ళు కూడా వైట్ అండ్ వైట్ వేస్తారు, ఒక కోడిగుడ్డు లాంటి సింబల్ ఉంటుంది, దానికి అన్ని సూర్యకిరణ్ లాగా ఉంటాయి. ఒక సైకిల్ టైప్లో వాళ్ళది ఒక గోల్ లాంటిది ఉంటుంది. అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ మన హరే రామ హరే కృష్ణం అదొక సంస్థ, ఇదొక సంస్థ లాగానే అనుకోవచ్చు. కానీ వీళ్ళు ఇప్పటి వరకు నేను విన్నాను 2 సార్లు 3 సార్లు ఆల్రెడీ ప్రపంచం మునిగిపోతుంది, కలియుగం వస్తుంది, రకరకాలుగా సైకిల్ రీసైకిల్ తిరుగుతుంటుంది, మునిగిపోతుంది, చచ్చిపోతాం మనం కూడా అని చెప్పేసి గత 15 సంవత్సరాల నుంచి చెప్తున్నారు. ఇప్పుడు 3 సార్లు అయిపోయింది, ఇప్పటివరకు చచ్చింది లేదు, బతికింది లేదు. నా ఏజ్ కూడా నేను చచ్చిపోతాం, మీ ఏజ్ కూడా మీరు చచ్చిపోతారు, వాడి ఏజ్ కూడా వాడు చచ్చిపోతాడు. వాళ్ళ పెద్దవాళ్ళు కూడా దాని ఫౌండర్స్ కూడా శరీరాన్ని వదిలిపెట్టారు కదా, స్టార్ట్ చేసినప్పుడు కూడా పోయింది కదా. కానీ వీళ్ళే దాన్ని ఇప్పుడు పబ్లిక్లోకి తీసుకొచ్చి ఒకసారి శివుడు అంటాడు, ఒకసారి విష్ణు అంటారు, తర్వాత ఇదంటారు. అసలు వాళ్ళ గోల్ ఏంది, వాళ్ళ సినిమా ఏంటి అసలు? భగవద్గీతలో సగాన్ని వాడుకున్నారండి వాళ్ళు. ఎవరు? బ్రహ్మకుమారీస్. హిందూ దేవతల వాళ్ళలో సగాన్ని వాడుకున్నారండి, సగాన్ని వాడుకున్నారు, సగాన్ని కన్వీనియంట్గా సగాన్ని వాడుకొని తక్కిన సగాన్ని మాత్రం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చెప్తూ ఉంటారు. ఎందుకు మరి? అసలు వాళ్ళు ఏ మతానికి సంబంధించిన వాళ్ళు? హిందూసా, క్రిస్టియన్సా, ముస్లింలా? పైకి చూస్తే డెఫినెట్గా హిందూ అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు వాడేది నిరాకార శివపరమాత్మ అనే పేరు వాడతారు. ఇది మన భగవంతుడనే దానికి భగవద్గీతలో భగవంతుడని ఉంది కదా, భగవాన్ అనే దానికి నిరాకార శివపరమాత్మ అని పేరు పెట్టారు. ఇప్పుడు మన కృష్ణుడు కదా భగవద్గీతను మనకు అందించింది. ఈ కృష్ణుడు బదులు ఈయన్ని తీసి పడేసి వాళ్ళు బ్రహ్మబాబా అని, ఇప్పుడు అంటే ఆయన కూడా కొంచెం ఈ నాలాగా జుట్టు తక్కువగానే తెల్ల జుట్టు ఇదే ఉంటుంది, ఒక పెద్ద ఆయన్ని తీసుకొచ్చి ఆయన ఎట్లయితే కృష్ణుడు తన లోపలికి తాను జీరో చేసుకొని తన లోపల నుంచే తనకు ఆధారమైన మార్పు లేని నేను అనేది ఏంటి అనే అది ఉండి దాన్ని గ్రహించి అది ఏం చెబుతుందో అని, అదే ఆ నేనే కనుక చెబితే ఏం చెబుతుందని ఎట్లయితే కృష్ణుడు తన నోటి ద్వారా అవన్నీ అందించాడో మధ్యలో, అట్లానే ఈయన్ని తీసేసి వాళ్ళకి నిరాకార శివపరమాత్మ యొక్క సందేశాన్ని సృష్టి మొత్తానికి మూలమైన ఆయన్ని ఈ బ్రహ్మబాబా గ్రహించి వీళ్ళందరికీ అందించాడు. ఏం చెప్పిందే వేదం. మరి వీళ్ళు గుళ్ళగోవద్దు, దేవులను మొక్కొద్దు, ఇది కరెక్ట్ కాదు, అసలు పూజలు పునస్కారాలు ఏమొద్దు అంటే, నేను అంటే పచ్చి బూతులాగా ఉంటుంది, వద్దులేండి అంటే. ఈరోజు కూడా అలా భర్త చనిపోయిన భార్య కూడా అలా ఉండదు, వాళ్ళు అలా ఉంటారు. బొట్టు నగలు ఏం ఉండకుండా, నిరాడంబరంగా ఉండకుండా, నిరాకారంగా. బట్ తెల్ల బట్టలు అయినా చాలా కాస్ట్లీగా ఉంటాయి. ఓకే, ఎవరు మెయింటైన్ చేయలేరు అది, నార్మల్ వాళ్ళు ఎవరు. అది మరి కరెక్ట్ ఒప్పుకుంటాను నేను. చాలా కాస్ట్ అంటే వాళ్ళ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ చాలా పెద్దగా ఉంటాయి, ఒక హాలు 2000 మంది కూర్చునేది ఉంటుంది, చాలా ఉంటుంది. అంటే మనీ ఈజ్ దేర్ అన్లిమిటెడ్గా. ఓకే, అన్లిమిటెడ్ మనీ ఈజ్ దేర్ సబ్స్టాన్షియల్గా. మేబీ ఇస్కాన్ అంత ఉండకపోవచ్చు, నాకు తెలియదు. కానీ ఇది కాకపోతే ఈ పేర్లు వాడుకొని సగం మళ్ళీ గుడికి వెళ్ళొద్దంటారు. ఆ మాటలు కొన్ని తెలియవు నాకు. నేను కూడా వెళ్ళాను అక్కడికి, భగవద్గీత మీద కాన్ఫిడెన్స్ అంటే వెళ్ళాను నేను అక్కడికి. అక్కడ వేరే వాళ్ళు మాట్లాడటానికి అవకాశం లేదు, వాళ్ళు మాట్లాడారు, వెళ్ళాము. కానీ కృష్ణుని తీసేసి బ్రహ్మబాబా అని పెట్టేశారు వాళ్ళు. పైపెచ్చు ముఖ్యంగా ఇప్పుడు నేను కృష్ణుడు కాదు భగవద్గీతను అందించింది భగవాన్ అని చెబుతున్నాను కదా. భగవాన్ అందరిలో ఉన్నాడు, సమానంగా ఉన్నాడు, కృష్ణుడిలో కూడా ఉన్నాడు. కృష్ణుడు ఆయన సంగతిని గ్రహించి ఆయన ఏం చెబుతాడో దాన్ని కృష్ణుడు ఇది జగద్గురు అని అంటున్నాం. అంటే జగత్తునే గురువుగా భావించి యోగీశ్వరుడు అంతటి ఇది తాను జీరో చేసుకున్నాడంటేనే ఇన్ఫినిటీ అని ఆ సందేశాన్ని మనకు అందించాడు. అంటే సృష్టి మొత్తం ఇచ్చిన భగవంతుని తాను జీరో చేసుకొని కృష్ణుడు మనకు అందిస్తే, వాళ్ళు ఇక్కడ నేనేం చెప్తున్నాను, కృష్ణుడు కాదు సందేశం, భగవంతుని సందేశం కృష్ణుడు మనకు అందించాడని చెప్తున్నా. ఈ తేడా ఏంటో చూసుకుంటే, వాళ్ళేమో అందరిలో ఉన్న సత్యమే నేను అని మార్పు లేనిదే భగవంతుడు అని చెప్తుంటే, వాళ్ళు ముందు భగవద్గీతలోని
అంటే ఆ టైంలోని కృష్ణుడు భగవంతుడు కాదు మెయిన్ ఆ సెమినార్ టాపిక్. నా ఉద్దేశం అంటే కృష్ణుడే అందించాడు, కానీ అది కృష్ణుడి గురించి వర్ణన కాదు, అది భగవంతుడి గురించి వర్ణన. ఏ భగవంతుడు? ఏ నేను అనే సత్యం అందరిలో సమానంగా ఆధారంగా మార్పు లేకుండా 24 గంటలు తెలియబడుతున్నదో, వాళ్ళ ఉద్దేశం అది తెలియబడుతున్నదో అది కృష్ణుడు మనకు అందించింది. కృష్ణుడు మనకు కృష్ణుడు ఏ పేరుతో అందించాడు? భగవాన్ వాచ్ అని అందించాడు. నేను అనేది, లోపల ఉన్న నేను అనేది ఇది ఈ శరీరానికి ఒక మనసు ఉంది నడిపించేది, ఆ మనస్సుకి నోరు ఉంది మాట్లాడటానికి, కానీ అసలు నేనికి కరెంటుకి బల్బు లేకపోతే వెలగలేదు, ఫ్యాన్ లేకపోతే తిరగలేదు. మరి వీళ్ళు బ్రహ్మకుమారీస్ మరి వీళ్ళు పరమేశ్వరుణ్ణి ఓ ఫోటో ఉంటుంది కానీ దేవుడికి గుడికి వెళ్ళొద్దు అంటారు. నేను కొన్ని దేవుడి ఫోటోలు సగం 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 పెట్టి ఓ దగ్గర స్టాల్ ఉండగా చూసా. ఒకటి మాత్రం నాకు తెలిసినంత వరకు అండి, సగం నేను ఇంకొకటి చెప్పమంటారట. ఇప్పుడు వాళ్ళు ధ్యానం చేస్తారు, ధ్యానం చేసి శివపరమాత్మ మన తండ్రి, శివపరమాత్మ మన తండ్రి, ఈ బ్రహ్మ బాబా మన గురు, ఆయన సందేశాన్ని అందించే మన సకలం ఈయన. ఇది అయితే మరి ఎక్కడుంటాడు ఆ శివపరమాత్మ, నిరాకార శివపరమాత్మ? పరంధామంలో ఉంటాడు. వాళ్ళు చెప్పే మాట పరంధామంలో ఉంటాడు. ఓకే, పరంధామంలో శివపరమాత్మ ఉంటాడు, నిరాకార శివపరమాత్మ. అదే కృష్ణుడు, అంటే కృష్ణుడి ద్వారా వచ్చిన భగవంతుని సందేశం ఏంటి? అంతటా ఉన్నాడు ఆయన, 0 డిస్టెన్స్లో ఉన్నాడు. నీకు ప్రత్యక్షంగా తెలియబడుతుంది ఫస్ట్ ఆయనే, 0 డిస్టెన్స్లోనే. నీ అసలు మూలమే సత్యం, అదే భగవంతుడు. అసలు ఎట్లయితే ఆకాశంలోనే భూమి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు అన్నీ ఉన్నాయో, అందులోనే మనం ఉన్నాము, అలానే మన బయట, మన లోపల, మన ఇది అంతటా భగవంతుడే వ్యాపించున్నాడు. ఇప్పుడు నేను అంటాం కదండి, నా కన్ను ఇంత సైజు ఉంది, నాకు ఇక్కడ లొకేషన్ ఉంది, ఇప్పుడు కానీ నేనని దాన్ని సైజు చెప్పగలమా? నేనని దాన్ని సైజు చెప్పలేము, అది ఎక్కడుందో చెప్పలేము, పరిమితి లేదు. అది నేను ఇక్కడనే ఉంది కాకుండా నేను అడిగిన దానికి క్లారిటీ మిస్ అవుతున్నారు మీరు. నేను అడిగిన దానికి నేను సత్యము ఇది కాకుండా, నేను అనేది భగవాన్, ఇది అందరిలో ఈక్వల్గా 0 డిస్టెన్స్లో తెలియబడుతున్న, పంచేంద్రియాలు తెలియకుండా 24 గంటల లోపల ఉన్నాను తెలియబడుతుంది. ఏదై ఉందో అదే సత్యము, అదే భగవంతుడు అని భగవద్గీత కృష్ణుడు చెప్పిన మాట. కానీ నేను అడిగింది పరంధామంలో ఉంటాడు ఆ భగవంతుడు అనేది వాళ్ళు చెప్పే మాట, బ్రహ్మకుమారి చెప్పే మాట. మరి వీళ్ళు గుళ్ళకు వెళ్ళేద్దని ఎందుకు చెప్తారు మరి? ఇక చూడండి, బొట్టు పెట్టుకోవడం. ఇప్పుడు నేను బొట్టు పెట్టుకుంటున్నాను అంటే భగవద్గీత నేను ఏ స్వామీజీ దగ్గర ఫస్ట్ టైం విన్నానో ఆ మఠం కొంచెం స్ట్రిక్ట్గా ఉంటుంది, పద్ధతిగా ఉంటుంది. అక్కడ అందులోకి వెళ్ళాలంటే నార్మల్గా అందరూ పంచె కట్టుకోవాలి, షర్ట్ కూడా అది ఉంటుంది, కొంచెం ఇది ఉంటుంది, బొట్టు కంపల్సరీ పెట్టుకోవాలి. నేను ఒక్కడనే ఈ డ్రెస్తో ఈ బొట్టుతో వెళ్ళేది. కానీ ఇదొక్కటే నేను పాటించగలను, ఇదొక్కటే పాటిస్తున్నాను. బొట్టు ఎందుకు పెట్టుకోరు? ఇప్పుడు అంటే ఇది మంచికైనా సరే మా గురువుగారు కొన్ని నియమాలు పెట్టాడు కదా. సో మన భక్తులు అని ఐడెంటిఫై చేయడానికి, అలానే వాళ్ళని ఐడెంటిఫై చేసుకోవడానికి పెట్టుకున్న కొన్ని వ్యవహారాలు, వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. అంతేగాని పరమాత్మకిన్ను ఈ బొట్టు లేకుండా ఉండటానికి, బొట్టు పెట్టుకోవడానికి ఏ సంబంధాలు లేవు. అంటే వీళ్ళ వల్ల దేశానికి ఉపయోగమా లేకుండా నాశనం? ఇప్పుడు చెప్పే ప్రతి మాట ప్రేమ గురించే మాట్లాడతారు, భగవంతుడు అందరిలో కంటే ఇప్పుడు 100 మంది కూర్చుంటే 100 మందిలో 10 మందిని వాళ్ళు దాన్ని ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్, అంటే వాళ్ళ కాన్సెన్స్లోకి, అంటే నేను కూడా మతం మారిపోయి దాంట్లోకి వెళ్ళిపోవాలన్న కాన్సెప్ట్లో చెప్తుంటారు, ఇది 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 అని చెప్పేసి. వాళ్ళు ఒక వారం రోజులు 8 రోజులు ఏదో ఒక క్లాసులు తీసుకుంటారట. ఆ క్లాస్ మాత్రం నేను అటెండ్ అవ్వాలి, వాళ్ళ స్పీచ్లో విన్నాను నేను, కానీ ఆ క్లాసులు మాత్రం నేను వినలేదు. ఎందుకంటే నేను అలాంటి వినాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. ఎందుకంటే భగవద్గీత మొత్తం అవగాహన అయిన నేను సగం భగవద్గీతని పాటించి సగం వేరే మాటలు చెప్తున్న వాళ్ళు చెప్పే మాట వినాల్సిన అవసరం నాకు లేదు. అలానే భగవద్గీతను కూడా బ్లంట్గా పాటించాల్సిన
మాట లేదు. ఎందుకంటే భగవద్గీత మొత్తం చూసుకుంటే ఒకే పదం 200-300 సార్లు ఉంటుంది. ఇంత చిన్న భగవద్గీతలో సార్ ఇప్పుడు ఒకే కృష్ణుడు తనంతల తాను కాలం విడిచాడా, లేకుంటే అది ఫస్ట్ ఆన్సర్ చెప్పాలంటే అది భారతానికి సంబంధించింది, లేకపోతే ఇంకోటి సంబంధించింది. నేను భారతం ఎప్పుడు చదవలేదు, సినిమాలు అక్కడెక్కడ వినటం పైన వినటం తప్ప. ఆయన ఎవరో వెలికాండు పోయేవాడు, ఇది కథ ఉంది, మరి పెద్ద కథ ఉంది అక్కడ. ఒక శాపం ప్రకారం ఇది చేస్తే ఒకళ్ళు వేషం వేసుకొని, మగాడు వేషం వేసుకొని, ఆడవేషం వేసుకొని ఋషిని ఆడపిల్లలు పుట్టుద్దా మగపిల్లలు పుట్టుద్దంటే ముసలం పుట్టుద్ది నీకు, దానివల్ల అందరూ చచ్చిపోతారు అని చెప్తే దాన్ని అందరూ అరగొడితే అరిగిన ఆ రాయి లాంటిది సముద్రంలో ఈ పీసులాగా తయారై మొక్కలు పెరిగి ఆ మొక్కలు పీకి ఒకళ్ళనొకళ్ళు కొట్టుకొని చచ్చిపోతారు అనేది ఒకటైతే, అందులో చిన్నది అరగొట్టి చిన్న మొక్క మిగిలింటే ఆ మొక్కతో ఒకతను బాణం తయారు చేసుకొని మామూలుగా ఏదో పక్షి ఏదో అట్లా కొట్టేసరికి చెట్టు మీద పనుకోడి కాలు సరదాగా అట్ట పెట్టుకున్న కృష్ణుడికి కాలికి తగిలేసి చచ్చిపోయాడు అనేది నేను విన్న స్టోరీ. అంతకన్నా వేరే తెలియదు. ఓకే, పుట్టుకలో జైల్లో పుట్టాడు అనేది యథార్థం కదా, అది స్టోరీ. అది తప్పే అయితే కనుక ఏది సినిమాల్లో సినిమాల్లో చూపించిన తర్వాత హిందువులు మాత్రం ఊరుకుంటారా? మరి ఇప్పుడు కృష్ణుడి గుండె ఇప్పటికే ఉందని చెప్పేసి, కృష్ణుడి గుండె ఇప్పటికీ మనకి ఇక్కడ ఒరిస్సాలో ఎన్నన్నా చెప్పొచ్చు, ఎన్నన్నా వినొచ్చు, నమ్మేవాళ్ళు నమ్మొచ్చు. అంత బూటకం అంటారా? బూటకాని అనను, నమ్మకం అంతే. గొర్రె కషాయి వాడిని నమ్మినట్టు వాడు దాన్ని చంపేదాకా అతని దగ్గర చాలా హ్యాపీగా ఉంటుంది. మీరు చెప్పింది నేను చెప్పింది వినను కూడా వినదు. ఇంకేం చెప్పమంటారు? ఆఖరికి ఈ నమ్మకం ఎలాంటిదంటే, కేవలం వెంకటేశ్వర స్వామిని నమ్మినంత మాత్రాన్ని మీకు ధైర్యము ప్రశాంతత వస్తుందని అనుకోకండి. కోయవాళ్ళు వీళ్ళు అడవుల్లో ఒక చిన్న రాయిని పెట్టుకొని వాడు ఎంత ఎక్కువ నమ్మితే అంత ధైర్యంగా జీవిస్తాడు అతను. ఏ దేవుడి దగ్గరికి వెళ్ళండి, మీ నమ్మకం తక్కువ అయితే మీకు ధైర్యం పెరగదు. మీ నమ్మకం పెరిగితే ధైర్యం పెరుగుద్ది. నమ్మకం అనేది మీ నుంచి వచ్చింది, దాంతో వచ్చే ధైర్యం మీకు వచ్చింది. అక్కడున్న దేవుడు కాదు, రాయి కాదు, వెంకటేశ్వర స్వామి కాదు. నమ్మకమే. ఎంతో కొంత నమ్మకం లేకపోతే మనం కూడా ఏ క్షణమన్నా ఏ గ్రహం అన్నా వచ్చి ఇక్కడ కొట్టేస్తే భూమి మొత్తం నాశనం అవుద్ది. దాని గురించి వరి అవుతుంటే మనం కాసేపన్నా ప్రశాంతంగా ఉండలేము. ఉంటాములే అనే నమ్మకం ఉంది మనకి. సో నమ్మకం మంచిదే, కానీ అది బ్లంట్ నమ్మకం కాకూడదు. ఇంకొకళ్ళ బానిస అయ్యే నమ్మకం అసలు కాకూడదు. చాలా థ్యాంక్ యూ సార్. ఎందుకంటే కొన్ని నిజాలని నిర్భయంగా మనం ఒప్పుకోవాలి. నిజాలను నిర్భయంగా ఇంకోటి చెప్పనా, ఇంకొక మాట చెప్తాను, నాకు చిన్న తెలిసింది కాబట్టి చెప్తాను. చెప్పండి ప్లీజ్. ఇప్పుడు కృష్ణుడిని తీసి పక్కన పెట్టి బ్రహ్మబాబా వచ్చాడు కదా, అక్కడ బ్రహ్మకుమారిస్లో బ్రహ్మబాబా వాళ్ళు గురువు గారు. అలానే ఒక లహరీ కృష్ణ ఒక క్రికెటర్. ఆయన ఒక క్రికెటర్. ఆ క్రికెటర్ నుంచి మానేసి ఆధ్యాత్మిక రంగంలోకి వచ్చాడు. క్రికెటర్ లహరీ కృష్ణ. అంతకుముందు ఏ పేరు ఉండేదో కృష్ణ అని పేరు పెట్టుకున్నాడు, లహరీ కృష్ణ అని. ఆయన ఇట్లానే అయిపోయాడు. ఇట్లయితే కృష్ణుడు యోగీశ్వరుడు కృష్ణ అని మనకు తెలుసు, ఆయన తెలిసి చెప్పాడు. మరి ఈయన కూడా తాను గ్రహించి ఇది పరంధామంలో అది ఎక్కడుందో తెలియకు అక్కడి నుంచి వచ్చాడు అని అనుకుంటున్నారు. ఆ మెసేజ్ ఆయన చెప్పాడు అనుకుంటున్నాడు. ఇప్పుడు ఈ లహరీ కృష్ణ ఇది కొత్త సృష్టి మొత్తం నేనే వేదాలు రాశాను, నేనే కృష్ణుణ్ణి, నేనే ఇది, నేనే అది అని పెట్టి దానికి పుస్తకాలు రాసి లహరీ కృష్ణ అని ఆ భగవద్గీత అనేది కూడా ఒకటి రాసి, తర్వాత 18 అధ్యాయాలకు 18 పాటలు రాసి దాన్ని రిలీజ్ చేయడానికి మమ్మల్ని పిలిస్తే అక్కడికి వచ్చి మేము చూస్తుంటే ఇన్నిన్ని స్వీట్లు ఇన్నిన్ని ఇచ్చారు. మొయ్యలాగా చచ్చిపోయింది వెనక్కి వెళ్ళేటప్పుడు. ఇస్తే అక్కడ జరుగుతుంది ఏంటంటే తమిళనాడు నుంచి జరిగిందేమో ఇక్కడ పెద్ద హోటల్లో పెద్ద కాస్ట్లీ కాన్ఫరెన్స్లో అక్కడికి వచ్చింది 90% తమిళనాడు నుంచి వచ్చిన వాళ్ళు, అందులో 90% క్రిస్టియన్స్, అందులో ఎక్కువ లేడీసు, వాళ్ళందరూ అక్కడ లహరీ కృష్ణ. ఇప్పుడు లహరీ కృష్ణని పట్టుకోవాలా, బ్రహ్మబాబాని పట్టుకోవాలా,
కృష్ణుని పట్టుకోవాలా? మరి ఒక ఈ లహరి కృష్ణకు క్రిస్టియానిటీకి సంబంధం ఏంటి? ఏది ఆయన అది కాదు, ఒక బ్రహ్మబాబాని తీసుకొచ్చి వాళ్ళు కృష్ణుని పక్కన పడేసి వేరే ప్యారలల్గా అన్ని పక్కన పడేసి వాళ్ళు నేను ఎందుకు చేయకూడదు? ఓహో, ఈయన స్టార్ట్ అయ్యింది అలా. నాకు ఆయన గురించి ఎక్కువ తెలియదు, కానీ పుస్తకాలు ఇన్ని ఇచ్చారు ఉమ్. వాళ్ళ గురించి, ఆశ్రమాల గురించి, ఇది గురించి క్యాసెట్ రిలీజ్ చేశారు, ఇన్ని స్వీట్లు ఇచ్చారు. నిజం, యథార్థం. ఇంకెవరి దగ్గరికన్నా అటెండ్ అయ్యారు ఇలాంటి వాళ్ళ దగ్గరికి? ఇంకెవరికి లేదు. ఇంకెవరి దగ్గరికి అటెండ్ కాలేదు ఇలాంటి వాళ్ళు? అది పిలిచారు కాబట్టి వెళ్ళాను. అందులో తెలిసింది ఎవరు, మంచి యాంకర్ ఆయన, గాంధీ గారని మంచి యాంకరు. ఆయన పిలిస్తే మామూలుగా నార్మల్ అనుకుని వెళ్ళాం, భగవద్గీత సంబంధించింది కదా అని వెళ్ళాం. నేనే కాదు, బంగారయ్య శర్మ, ఆయన అచ్చంగా ఆర్థడాక్స్ ఆయన చాలా విజయమన్న పక్కా బ్రాహ్మణ ఆయన, ఎంతో పెద్ద దానికి కూడా ఆయన సెక్రటరీ. అది ఆయన కూడా పిలిస్తే వచ్చారు, తప్పే ఉంది. అక్కడికి ఏం దొరుకుతుందో తెలియదు కదా. అక్కడ జరిగిన తర్వాత ఆయన ఉద్దేశం ఏంటి సార్? ఇంకేముంది, ఏం చెప్పాలని చెప్పేసి, అంటే తిట్టకూడదు కదా దీనిలో, వాడు చెప్పాల్సింది చెప్పేసి రావడం జరిగింది. ఆయన మాట్లాడారు దీని గురించి? మాట్లాడారు. ఏమన్నాడు సార్? ఇక ఏముంది, ఇది కాదు అది కాదు, ఏదైనా తేడా, ఇది కాదు అది కాదు అన్నట్టుగా. అది అంటే అంత ఎక్కువగా ర్యాష్గా ఏం మాట్లాడలేదు దీనిలో. ఏదో పిలిచారు, పొరపాటున వచ్చాము ఏదన్నా, కాబట్టి నాన్ కాన్షియల్గా కొంచెం తన్నే వాళ్ళ సపోర్ట్ చేయడు కదా, డెఫినెట్గా సపోర్ట్ చేయడు. కాబట్టి ఏదో ఒక మాట మాట్లాడండి, తను చెప్పదలుచుకున్న సత్యం తను చెప్తాడు.